చెప్పండి దోస్తులు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమాటిటీ వ్లాగ్స్. ఈ రోజు వ్లాగ్ ఏంటిదని అంటే ముగ్గురు అమ్మాయిలతో సిరీస్ పోస్ట్ పోన్ చేసి ఫుల్ రోల్ అవుతుంది. ఈ రోజు అయితే ఇక దానికి ముహూర్తం వచ్చింది. ఇక మా మేడం గారు నిన్న నచ్చింది. ఇలా ఒక సాంగ్ ఉంటుంది, సాంగ్ మాత్రం హైలైట్ ఉంటుంది. సాంగ్ షూట్ కోసం అనేసి అయితే ఈ లొకేషన్ కి అయితే వచ్చినాము. గూడెం దగ్గర రొమాంటిక్ స్టూడియో అన్నట్టు. ఇది మా ఫ్రెండ్ది, ఇలా ఫ్రెండ్ది. చిక్కులోని ఫస్ట్ బర్త్డే ఫోటో షూట్ కూడా ఇలానే తీసినాము. అప్పటికి ఇప్పటికి లొకేషన్స్ మాత్రం అద్దరిపోయినాయి, బాగా చేంజ్ అయినాయి. అప్పుడు పాత ఇవి కానీ కొన్ని కొత్త కొత్త చేంజ్ అయినాయి. పక్షులు తెచ్చిర్రాట, గుర్రాలాట కదా, మంచి అనిపించింది. లొకేషన్ కూడా మంచిగా ఉంది. ఇంకా కొంచెం సాంగ్ పెట్టినాక ప్రతి ఒక్కరు అడుగుతారు లొకేషన్ ఏడా అని. సో అందుకోసమే ఇది ఎట్లాంటి ప్రమోషనల్ వీడియో కాదు, ముందే చెప్తాను. అలా మా ఫ్రెండ్ బట్టి ఇలా నార్మల్ గా ఎట్లా ఇక్కడ ఇప్పుడే వచ్చినాం. అచ్చుడే 3:30-4కి వచ్చినాం. ఆల్రెడీ 5:30 అవుతుంది. కానీ అన్ని కవర్ చేద్దాం అనుకుంటున్నాం. కానీ మా అత్తమ్మ ఫోన్లో చేస్తున్నారు. మా చిన్నోని ఇంటి దగ్గరనే ఉంచి వచ్చినాం. సో ఇప్పుడైతే షూటింగ్ ఎట్లా జరుగుతుంది ఏంటంటే ప్రతి ఒక్క క్లిప్ అయితే మీకు చూపెడతా. అంటే అప్పుడు జరిగినా నేను చూపెట్టలే, అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక వ్లాగ్ పోతుందేమో అని తీస్తున్నాం. మా చింద అట్టిగా ఉన్నది దానికి ఇస్తాను కెమెరా. ఫస్ట్ టైం వ్లాగ్ తీస్తాను. నేను తీస్తలేనని ఎప్పుడైనా తీస్తా. నేను గిట్లరా కర్రగా వస్తాను, ముందే కర్రగా ఉంటుంది. ఆయిల్ ఫేస్, మొత్తం ఆయిల్ ఫేస్లు ఉన్నాయి. ఒక అమ్మాయి గారే మంచిగా ఉంది. న్యాచురల్ బ్యూటీయా ఫ్రెండ్స్. ఈ అశోక్ అన్నకు లిప్ అత్తలేదు, ఒక స్టైల్ లేదు. డ్రెస్సులు తెచ్చుకోమంటే పాత డ్రెస్సులు తెచ్చుకున్నారు ఇద్దరు. నేను ఇగో ఈ బంగారు తల్లికి ఫోన్ చేస్తే ఏమన్నది, ఆల్రెడీ సిద్ధిపేట ఇగో ఇన్ని రోజులు షూట్ ఆగిపోవడానికి కారణం ఈమెనే కామెంట్లు పెట్టి ఘోరంగా కట్ చేసిన. వాళ్ళ అమ్మ హెల్త్ కరెక్ట్ లేక ఇన్ని రోజులు పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చింది. పాపం ఇప్పటికి కూడా వాళ్ళ అమ్మ హెల్త్ కరెక్ట్ లేదట, కానీ పాపం బాగా రోజులు అవుతుందని వచ్చింది. ఏమైంది సాంగ్ వాసానికి అక్క నీదన్నో అన్నది అనుకున్నా. మేమిద్దరం హీరోయిన్ల వేంది షూటింగ్ సంబంధించిన ఒక సాంగ్ ఉంటుంది అదే అనుకున్నా నేను. అందుకే బట్టలు పట్టుకొచ్చుకున్నాను, కర్రెగా కనబడతాను. అందుకే ఫ్రెండ్స్. కానీ అదేందో గానీ మేము రాక షూట్ 2 months కి పెట్టుకుంటే వర్షం స్టార్ట్ అయింది. అట్లా ముగ్గురు అమ్మాయిలు స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఫుల్ అడ్డంకులు వచ్చినాయి. ఇక్కడ లొకేషన్ చూపెడతా మీకు, మంచి ఉంది లొకేషన్. బ్లాక్ వస్తుంది మొత్తం. ఇగో ఈయన నేను వీడియో తీస్తలేనని కావాలని వీడియో తీయమని అంటాడు. కానీ ఇదేందో కానీ కెమెరామెన్ వాళ్ళు స్మైల్ ఇస్తే వాళ్ళ ఫేస్ లో ఆటోమేటిక్ గా స్మైల్ వస్తుంది. వీళ్ళిద్దరు మంచి వస్తా అంటారు. ఆల్రెడీ పాత సెట్టే, కొత్త ఏం రాలే. నాకు తెలిసి ఏమి వినబడతలేదు కావచ్చు. సో మనం చూద్దాం, ముందడుగు పంపా. ముందడుగు పోతే ఇది కిచెన్ది. ఇవాళ షూట్ నడిపిస్తారు. ఇది కొత్తది, అప్పటికిప్పటికి చేంజ్ అయింది. ఇక్కడ తీసేసారు. ఇది పాత సెట్, కొత్తది కాదు. కొత్త ఒక 7-8 పెరిగినాయి, కొత్త ఏర్పడలే కానీ కదా. ఓకే, ఇంట్లో ఇప్పుడు మీకు ఇంట్లో సీన్లు నడతాయి. పో, ఒక 2 షాట్లు కొడతా పో. ఉయ్యాల టైప్. ఓకే రెడీ. ఇక్కడ షూట్ జరుగుతుంది. ఇక్కడ అసలు ఫోన్లో లైటింగ్ లేస్తలేదు, అందుకే ఇట్లా కొంచెం బ్లాక్ వస్తుంది. మళ్ళీ మేము ఇక్కడ లైట్స్ కూడా ఆఫ్ చేసేసినాం. కానీ లొకేషన్ మాత్రం మస్తు ఉంటుంది. దగ్గర ఉన్న వాళ్ళకి ఒక్కసారి విజిట్ అవ్వండి. వాయిస్తాడు ఎమ్మెల్యే, మస్తు వాయించవచ్చు. ఒక మంచి పాట కొట్టు.
అది ఈ ఫోటోలు ఏదో వాటది వాళ్ళు చూడు ఫోటోలు ఈ లొకేషన్లు చూసారు. బాయ్ బాయ్, మళ్ళీ ఎప్పుడన్నా కలుద్దాం. ఈ లొకేషన్కి బాయ్ బాయ్. మళ్ళా మా తమ్ముని పెళ్ళికి అన్నా ఎక్కడికన్నా అశోక్ ఉన్నది ఇంకా. మా మరిది పెళ్ళికి కూడా వచ్చినాయి, దివ్య పెళ్ళికి కూడా ఇంటి అద్దం హైదరాబాద్ దగ్గర ఉంటుంది కానీ ఆ నుంచి రమ్మన్నా. ఓకే బాయ్. థ్యాంక్ యూ బాయ్. ఇలా లైటింగ్ వెళ్తలేదు ఇక్కడ. మేకప్ ఆర్టిస్ట్ ఇక్కడ మాకు. ఎక్కడ దొరకక ఎవరినో అడుక్కొని ఇక మళ్ళీ పూలు తెచ్చుకున్నాం. ఇంటికాడ మర్చిపోయాచ్చింది దోరసా అని. వెడ్డింగ్ షూట్లు నడుస్తున్నాయి. ఇగో మా మనోడే తెలిసిన వ్యక్తి కానీ పాపం చీకటి కాబట్టి ఎవరు కనబడతలేరు. ఒక నా వాయిస్ తప్ప ఏం ఏర్పడదు. లైటింగ్తో మంచిగా కనబడుతుంది. బాగా అలసిపోయారు. వీళ్ళకు టీ బ్రేకులు. అబ్బా మంచి పని చేసారు మధ్యలో ఛాయలు. అబ్బా పెద్ద ప్లానింగే. ఇంకో ఛాయ పోయేవానా? తెలివి ఎట్లుందంటే ఆడ మంట సూప్ కోసం మంట పెట్టుకున్నారా కాకపోసారి పోయి దాన్ని వేడి చేసుకుని ఛాయనా? మంచి పని చేస్తాను. అది టెక్నాలజీ. బాగా కష్టపడబడుతుంది. కొద్ది కోసం ఇంకా లిరిక్స్ పెడితే లిరిక్స్ ఇస్తే కదా చచ్చిపోవడే. ఇక లేట్ అవుతుంది, ఉరుగుతుంది ఆల్రెడీ. వర్షం అటు కిందికి ఉన్నది. మనం బోంగా బాగా ఇబ్బంది అవుతుంది. ఒకటే ఈడ ఒక క్లిప్ ఉన్నా ఈ సెట్ కింద ఒక క్లిప్ కొట్టుకొని పోదాం. ఓకే డన్నా? మీరే తాగుడు అయిపోతే నాదేం లేదు. నేను చాయ్ తాగటం కాదేమన్నా పోసుకోవడం. మాకు షూట్ తొందర కావాలి. అది ఏ పాట ఉన్నది? ఏమో లోటెడ్ తాగినట్టు ఏ పాడుతుంది? చెంపటి గ్లాసు చాయ్ అనేది జురు కూడా తాగుతున్న ఫీల్ ఉంటుంది. గర్ల్స్ ఇట్లా ఇంటికి వచ్చినప్పుడు సౌండ్ రాకుండా బాయ్స్ బాయ్స్ ఎక్కడికైనా గిట్టే ఉంటాం. ఇప్పుడు నువ్వు నేను ఇంకా బాయ్స్ వేరే, ఇప్పుడు గర్ల్స్ చెప్పినావు. మరి నీకు యాభై వేస్తారు. ఏం కూర? అరే మీ మమ్మీ ఏం కూర వేసింది? చూస్తావా? ఇవదా వీళ్ళు అవ్వలేవు, వీళ్ళు కనబడతారు చూడు. మంచిగా తింటాను పంది లెక్క. ఆకలి అవుతుంది. నువ్వు తినావా? మీదేం కూర? ఇగో నాకు మొక్కనికి చెప్పు. అలాంటి మొత్తం పట్టుకపోతాడు. నువ్వు కూర ఏం కూర? చికెనా? అర్థం అయితే ఇంట్లో గంజు చికెన్ కావాలి నాకు. తింటా ఎత్తానాలే. చికెన్ ఏవా? భయం అవుతుంది. ఎట్లున్నాడు? బూచాలు ఎక్కువ ఉన్నాడా? చికెన్ ఏవా నాకు? ఒక ముక్క ఎత్తు అబ్బా. వేసు లేదు ఏం లేదు. ఏమో నువ్వు ఏమంటావు? ఏంది అయిపోతాను తింటా.
ఇక లాంటి బ్లాగ్ దిగా అన్నాడు. మళ్ళా 4 తిన్నాడు గ్యాప్లా అయిపోతానే అని మళ్ళీ అంటాడు. కామెంట్లు పెడతారు సింధు మాత్రం ఏం అక్కడ తిండి విన్నే ఉందా. ఓకే కెమెరా చేసిందక్క. ఇవైతే దగ్గర ఉన్న వాళ్ళు కానీ దూరం ఉన్న వాళ్ళు కానీ లొకేషన్లో చూసారు కదా. ఇక్కడ గదైతే షూ పల్లెటూరు సెట్ అది ఉన్నది అక్కడ తీయలేదు. కొత్త పక్షుల షెడ్ అవుతుంది ఏమైనా తీయలేదు. సో రావాలనుకుంటే రారి. అవసరమైతే పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తా, డీటెయిల్స్ ఇస్తా, అడ్రస్ చెప్తా. గూడెం దగ్గర సత్యనారాయణ టెంపుల్ పక్కకు. రొమాంటిక్ స్టూడియో. భయం అవుతుందా? పక్షులు కూడా తెప్పించారు ఇక బాగానే ఉన్నాయి పక్షులు. లైవ్ బర్డ్స్ ఏమైతుంది అశోక్ చూసినా అదో కొట్టాడుకుంటాను. అశోక్ లెక్కనే అశోక్ కోసం ఉంటాడు. యాక్షన్. అయ్యలు పెట్టుకో పో. ఇది జోక్ అవుతుంది. అన్నో 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 సోమజాలు లేదు ఇది. రెడీ యాక్షన్. యాక్షన్. అయ్యో అమ్మాయ్యో మల్లె పువ్వా నీ నవ్వే నా ఊపిరి అయిందమ్మా నీ కోసం నేను యుద్ధం చేస్తా నువ్వు కాదంటే